హలో ఎవ్రీవన్, రమి హియర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ యుఎస్ఏ రమి తలారి. అందరికీ నమస్తే, సలాం అలైకుం. ఈరోజు వచ్చి మనము H1 మీద చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట చాలా మందికి. అంటే H1 విజాస్ మీద ఏమన్నా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా, ట్రంప్ వచ్చిన తర్వాత ఏమన్నా దాన్ని స్టాప్ చేస్తారా, రిన్యూవల్ ప్రాసెస్ ఉండవా, అలాంటి క్వశ్చన్స్ చాలా మందికి రైజ్ అవుతున్నాయి అనమాట. సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాము. సో బేసిక్గా H1 విజా అన్నది అది స్పెషలైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్న క్యాండిడేట్స్కి అనమాట. సో వాళ్ళకు H1 వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ ఇప్పుడు మాస్టర్ చేసి ఉంటారు కదా యుఎస్లో, వాళ్ళు కూడా దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్లైయింగ్ ద H1B విజా. సో బేసిక్గా H1 విజా అన్నది అది స్పెషలైజ్డ్ స్కిల్ సెట్ ఉన్న ఐటీ ఎంప్లాయీస్కి అండ్ నాన్ ఐటీ ఎంప్లాయీస్ కాబట్టి. సో ఒకవేళ యుఎస్లో ఏ కంపెనీస్ కూడా వాళ్ళు హైర్ చేసుకుంటున్నప్పుడు ఈ ఎక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళు, లేదంటే ఆ స్పెసిఫిక్ స్కిల్ సెట్ లేని ఎంప్లాయీస్ యుఎస్లో దొరికినప్పుడు, సో దే లుక్ ఫర్ ద నాన్ ఇమిగ్రెంట్ క్యాండిడేట్స్. సో లైక్ H1B విజా, L1B విజా ఉన్న వాళ్ళను. సో అప్పుడు H1 విజా, L1B అనేది ఏంటంటే ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్. లైక్ సేమ్ కంపెనీ ఇండియాలో చేస్తూ ఉండి ఆ కంపెనీ ద్వారా ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళకు అది L1B విజా అనమాట. సో H1 అనేది ఏంటంటే అది స్పెషలైజ్డ్ స్కిల్స్ ఉన్న క్యాండిడేట్స్ కాబట్టి, అండ్ ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్న వాళ్ళకు. సో ఆ విజా, ఆ స్పెషలైజ్డ్ స్కిల్ సెట్ ఇక్కడ యుఎస్లో అవైలబిలిటీలో లేనప్పుడు దే లుక్ ఫర్ ద H1 క్యాండిడేట్స్. సో ఇప్పుడు ఏంటంటే ఈ H1 క్యాండిడేట్స్ గన స్టాప్ చేస్తే, సో వాళ్ళకు టాలెంటెడ్ ఉన్న ఎంప్లాయీస్ దొరకకపోతే వాళ్ళ వర్క్ అనేది ఇబ్బంది అవుతుంది కాబట్టి పెద్ద కంపెనీలు డెఫినెట్లీగా టాలెంటెడ్ ఉన్న పీపుల్ కోసమే చూస్తారనమాట. సో అప్పుడు వాళ్ళ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా డెలివరీ అవుతాయి. సో వాళ్ళ బిజినెస్ మంచిగా ఆపరేట్ అవుతుంది. సో అలాంటప్పుడు H1 తీసేది అనేది అలాంటి పాసిబిలిటీనే లేదు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు కానీ H1 స్టాప్ చేయాల్సి వస్తే, ఈ పెద్ద పెద్ద లార్జ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆఫ్ షోర్లో వాళ్ళ ఆఫీసెస్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు అక్కడ ఆఫీసెస్ ఓపెన్ చేసినప్పుడు వేరే కంట్రీస్లో ఆఫ్ షోర్లో అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది, చాలా మందికి జాబ్స్ వస్తాయి. అక్కడ బేసిక్గా జాబ్స్ ఎక్కువ వచ్చినప్పుడు, ఎక్కువ జాబ్స్ ఉన్నప్పుడు, సో ఎంప్లాయీస్ ఏదైతే ఉంటారో ఈ క్యాండిడేట్స్ ఎక్కువ సాలరీ డిమాండ్ చేస్తారనమాట. బికాస్ వెన్ దేర్ ఆర్ మోర్ జాబ్స్, సో పీపుల్ విల్ లుక్ ఫర్ ద బెటర్ సాలరీ. దట్స్ కామన్ బై నేచర్. సో అలాంటప్పుడు ఎక్కువ సాలరీస్ పే చేసి ఆఫ్ షోర్లో పే చేయడం కన్నా మన దగ్గర మన ఆఫీస్లోనే పని చేస్తే బాగుంటుంది కదా. సో వర్క్ డెలివరీ అనేది బాగుంటుంది. సో వర్క్ ప్రొడక్టివ్గా జరుగుతుంది కాబట్టి, సో ఎంప్లాయీస్ ఆఫీస్కి వచ్చి వాళ్ళ ఆన్ సైట్లో వర్క్ చేసేట్టుగానే లార్జ్ కంపెనీస్ అన్ని కూడా ప్రిఫర్ చేస్తాయి. అండ్ ఈ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా అన్ని ఆఫ్ షోర్కి ఇచ్చేస్తే, సో అక్కడ ఎక్కువ పే చెక్స్ బాగా ఆపరేట్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరికి మంచి గుడ్ నెంబర్ ఆఫ్ సాలరీ వస్తుంది. సో అలాంటప్పుడు ట్యాక్సెస్ వచ్చి వాళ్ళ హోమ్ కంట్రీలో ట్యాక్సెస్ పే చేస్తారు. సో అఫ్ కోర్స్ వాళ్ళ హోమ్ కంట్రీ అనేది బాగా డెవలప్ అవుతుంది, విచ్ ఈజ్ ఓకే అదర్ సైడ్. బట్ యుఎస్ ఆలోచించుకుంటే, సో ఈ మెయిన్ క్యాండిడేట్స్ అందరూ ఇండియాలో లేదంటే వేరే కంట్రీస్లో ఉండి వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ హోమ్ కంట్రీకి ట్యాక్సెస్ పే చేసుకుంటారు. బట్ యుఎస్ వైపు ఆలోచిస్తే యుఎస్కి పెద్ద బెనిఫిట్ ఉండదు కాబట్టి, సో యుఎస్ అలాంటి నిర్ణయం అయితే యుఎస్ గవర్నమెంట్ తీసుకోదన్నమాట. సో డెఫినెట్గా సో H1 అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు క్యాన్సిల్ చేయరు. దాన్ని రెన్యూవల్ క్యాన్సిల్ చేస్తారనే క్వశ్చన్స్ కూడా చాలా మందికి ఉంది. సో H1 రెన్యూవల్ క్యాన్సిల్ చేసేది అనేది జరగదు. సో ఫస్ట్ 6 years ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ పిటిషన్ వచ్చి 3 years ఇస్తారు, మళ్ళీ ఆఫ్టర్ 3 years తర్వాత H1ని రెన్యూవల్ చేసుకోవచ్చు. అంటే 6 years సేమ్ H1 మీద కంటిన్యూ అవ్వచ్చు అనమాట. సో ఆన్ టాప్ ఆఫ్ 6 years తర్వాత మళ్ళీ H1ని రెన్యూవల్ చేసుకోవాలి అంటే గ్రీన్ కార్డ్లో I-140 అనేది డాక్యుమెంట్ ఉంటుంది. సో అది కానీ అప్రూవ్ అయిపోతే దాన్ని ఉపయోగించి ఆఫ్టర్ 6 years తర్వాత రెన్యూవల్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో కాబట్టి ఎవరైనా ఎంప్లాయీస్ H1 విజాతో జాబ్ చేస్తూ ఉన్నాయి యుఎస్లో, సో I-140 డాక్యుమెంట్ రావడానికి మీరు ట్రై చేయండి. సో ఏదైనా కంపెనీలో జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేయలేరు పెద్ద కంపెనీస్, ఎందుకంటే వాళ్ళ బడ్జెట్స్ అవన్నీ చూసుకోవాలి కాబట్టి. వాళ్ళ ఎకనామికల్ సిచ్యువేషన్, ప్రాజెక్ట్స్, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ అవన్నీ కూడా, వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ ఫ్యూచర్ ప్లాన్స్ అవన్నీ కూడా కాల్కులేట్ చేసుకొని ఒక నిర్ణయానికి వస్తారు కాబట్టి. సో మీరు ఏదైనా ఒక కంపెనీకి జాయిన్ అవుతున్నప్పుడు, సో ఎప్పుడు జీసీ చేస్తారు అంటే గ్రీన్ కార్డ్ ఎప్పుడు అప్లై చేయగలరు అవన్నీ కూడా కనుక్కొని ఆ అగ్రిమెంట్, ఆ స్పెసిఫికేషన్స్ అన్ని కరెక్ట్గా తీసుకున్న తర్వాతే మీరు డెసిషన్ తీసుకోవాలి. సో జనరల్గా ఆఫ్టర్ 1 year తర్వాత ఏ కంపెనీలో అయినా కూడా గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. సో అది వెరీ కామన్. ఒకవేళ చిన్న కన్సల్టింగ్ కంపెనీస్ అనుకోండి, వాళ్ళ దగ్గర స్టాఫ్ లిమిటెడ్ ఉంటారు కాబట్టి, సో క్యాండిడేట్కి ఒక 3 months 3 pay slips వచ్చిన తర్వాత, లేదంటే 6 pay slips జనరేట్ అయిన తర్వాత
గ్రీన్ కార్డ్కి అప్లై చేస్తారనమాట. ఫుల్ గ్రీన్ కార్డ్ రావడానికి చాలా ఇయర్స్ పడుతుంది, బట్ అట్లీస్ట్ గ్రీన్ కార్డ్లో I-140 అనే డాక్యుమెంట్ వచ్చిందంటే యు ఆర్ లిటిల్ అన్ సేఫ్ జోన్. అది సో జస్ట్ H1 మీదే జాబ్ చేయాలంటే కూడా ఎవరు కూడా యుఎస్లో జాబ్ చేసి ట్యాక్సెస్ పే చేస్తూ అలా ఉండడానికి ప్రిఫర్ చేయరు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఇక్కడ మనీ సేవ్ చేసే కన్నా దే విల్ సెండ్ బ్యాక్ టు దేర్ హోమ్ కంట్రీ. సో ఇక్కడ ఇది లైక్ డ్యూయల్ సిటిజన్షిప్కి పాసిబిలిటీ ఉంది కాబట్టి H1తో సో పీపుల్ ట్రై టు సెటిల్ హియర్, దే బై ద హౌసెస్, దే డూ ఇన్వెస్ట్మెంట్ హియర్. సో అలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. సో బేసిక్గా H1 ఉన్న వాళ్ళు ఎప్పుడు వరి అవ్వకండి. అండ్ ఒకవేళ ఎవరికైనా H1 మీద ఉండి జాబ్ టర్మినేట్ అయిపోయినా కూడా ఒకే లే ఆఫ్ జరిగి జాబ్ పోయిన వాళ్ళు నథింగ్ టు వరీ, మీరు మళ్ళీ మార్కెట్లో ఉండి మళ్ళీ ఇంకో జాబ్కి ట్రై చేయండి. సో మీరు H1B ఆ పిటిషన్ ఉంటుంది కదా దాన్ని ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు అనమాట. యూ కెన్ మూవ్ టు అనదర్ కంట్రీ వితౌట్ ఫైలింగ్, without going through lottery again. So that is called H1 transfer, one company to another company, that is possible. ఓకే, అండ్ మీరు ఏదైనా కంపెనీ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు బెస్ట్ కంపెనీని సెలెక్ట్ చేసుకోండి. ఏదర్ కొత్త H1 ఫైల్ చేయడానికైనా సరే, లేదంటే H1 ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలన్నా కూడా సో స్కోప్ ఉంది, ఫ్యూచర్ ఉంది అనుకుంటే సో యూ కెన్ మూవ్ టు దట్ కంపెనీ ఎనీ టైమ్. సో ఒకవేళ ఇండియాలో ఎవరికైనా H1B వీసా అంటే వీసా స్టాంప్ అయి ఉంటే పాస్పోర్ట్లో, వాళ్ళు ఏదైనా స్టక్ అయిపోయి ఉంటే మళ్ళీ వాళ్ళు యుఎస్కి రాలేక ఇక్కడ ప్రాజెక్ట్ లేక వాళ్ళ ఎంప్లాయీ ద్వారా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంకో కంపెనీ ద్వారా రావడానికి మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. స్టాంపింగ్ ఉంది కాబట్టి మీరు యుఎస్కి వచ్చిన తర్వాత అయినా చేంజ్ అవ్వచ్చు, లేదంటే ఇండియాలో ఉన్నప్పుడు మీరు ఇంకో కంపెనీని ఒక జాబ్కి అప్లై చేసి మీరు కనుక సెలెక్ట్ అయితే జాబ్ ఉంది అనుకుంటే మీరు ఉన్న ఎగ్జిస్టింగ్ H1 స్టాంప్తో అంటే మీ పాస్పోర్ట్లో ఆల్రెడీ ఉంది వీసా ఉంటుంది కాబట్టి యూ కెన్ ట్రావెల్ with the new petition, and so it is pretty possible to change the company and get the new project when you are in USA and India also. ఇంకా వచ్చి జాబ్ మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి, ప్రజెంట్ జాబ్స్ లేవు కదా అంటే ఎస్, ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఇంకా అంత నార్మల్ అవ్వలేదు. లే ఆఫ్స్ అక్కడక్కడ జరుగుతున్నాయి అన్నమాట కొన్ని కంపెనీస్లో. సో బట్ ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ క్లీన్ అది చేస్తున్నారు, అంటే ఇల్లీగల్ క్యాండిడేట్స్ని డిపోర్ట్ చేస్తున్నారు. సో ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత మార్కెట్ డెఫినెట్గా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి, ఏఐని ఇంప్లిమెంట్ చేస్తారు, ఏఐలో కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి కాబట్టి సో మార్కెట్ అనేది మేబీ మనం స్లోగా మానిటర్ చేయాలి ఎకనామిక్స్ అండ్ జాబ్ మార్కెట్ని. సో డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది ఇంకో 6 months తర్వాత. సో H1 వీసా స్టాంపింగ్ అప్రూవ్ అయిపోయిన తర్వాతనే ట్రావెల్ చేయాలా, లేదంటే తర్వాత ఇన్ని మంత్స్ ఎందుకు వెయిట్ చేసావు ఇప్పుడు యుఎస్కి వచ్చారు అన్న పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర కానీ, లేదంటే వాళ్ళకి సెక్యూరిటీ క్వశ్చన్స్ ఏమైనా వస్తాయని భయపడుతున్నారు. సో అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. H1B వీసా స్టాంప్ అయిన ఇమీడియట్ కానీ విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్లో మీరు ట్రావెల్ చేయాలన్న రూల్ ఏం లేదనమాట. సో మీకు ఇక్కడ ప్రాజెక్ట్ లేదు, వర్క్ లేదు అనుకుంటే సో జాబ్ మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి సో సిచ్యువేషన్ బాగున్నప్పుడు, జాబ్ మార్కెట్ బాగున్నప్పుడు, జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, సెలెక్ట్ అన్నప్పుడే మీరు ట్రావెల్ చేయొచ్చు. సో పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే మీరు ఏ ప్రాజెక్ట్కి అయితే వస్తున్నారో, ఏ కంపెనీ ద్వారా యుఎస్కి ట్రావెల్ చేస్తున్నారో దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర కరెక్ట్గా ఉన్నాయి అంటే ఆ ఎంప్లాయరు వాళ్ళకన్నా ఒకవేళ కాల్ చేసినా కూడా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర వాళ్ళు ఆన్సర్ చేయగలిగితే సో మీకు అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. సో బేసిక్గా H1B వీసా స్టాంప్ అయిన వెంటనే ట్రావెల్ చేయాలన్న రూల్ అయితే ఎక్కడా లేదు. బట్ మీరు వచ్చేటప్పుడు మీకున్న ప్రాజెక్టు రిక్వైర్మెంట్ అన్ని జెన్యూన్గా ఉండాలి. సో అంతే చాలు. అంతేగాని H1B వచ్చేసింది కదా అని ట్రావెల్ చేసేసి ఇక్కడ వచ్చి మీరు స్టే చేసి ప్రాజెక్ట్ లేకుండా అదంతా చాలా కష్టం అవుతుంది అనమాట. సో వితౌట్ ఇన్కమ్ సర్వైవింగ్ ఇన్ US is very difficult, even couple of months. Hope you enjoy watching this video. If you like my video, please hit like, share and subscribe. If you not yet subscribe to my channel, please do subscribe and you will get notified. ఈ వీడియో ఇంకా మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీస్లో ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే ప్లీజ్ షేర్ టు దామ్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే నా కామెంట్స్లో మెన్షన్ చేయండి. లవ్ యూ ఆల్ అండ్ టేక్ కేర్.